సో గాయస్ ఇంకా చిన్న క్లిప్ అయితే తీసిన అనమాట. తాతయ్య వాటర్ తాగిది చేసేది. మంచంలోనే వాటర్ తాగాలన్నా చేయాలన్నా 3 రోజుల నుంచి అన్నం కూడా తినట్లే. అదే ఇంకా సిచ్యువేషన్ అలా ఉంది. చూసేదానికి చెప్పేదానికి తేడా వేరుంటుంది అంటారు కదా. ఇంకా అట్లానే నేనైతే చెప్పిన తాతయ్యకి హెల్త్ బాగాలే అని చెప్పేసి చాలామంది అయితే నమ్మట్లే. అందుకని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకైతే తీసుకుని వచ్చిన. అసలు ఎగవట్లే, తినాలన్నా ఏం చేయాలన్నా మంచంలోనే. 3 రోజుల నుంచి అయితే అసలు ఏం తినట్లే కూడా. మా తాతయ్యకి హెల్త్ ఖరాబ్ అయ్యి కూడా 2 months అట్లా అవుతుంది. కానీ ఒక 1 month నుంచే బాగా అసలు ఎగవట్లే, మంచంలో ఉన్నారనమాట. ఆడికి హాస్పిటల్కి కూడా తీసుకుపోయినారు, గుంటూరు హాస్పిటల్కి. కానీ 20% ఛాన్సెస్ అయితే ఉన్నాయి, 80% ఏం చెప్పలేము మేము అన్నారు. అంబులెన్స్ ఎక్కిన తర్వాత కూడా చూడండి, మీరు వినే ఉంటారు, డోర్ గొల్లాలు పెట్టారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అసలు ఇంటి బెంగ ఎక్కువ అనమాట మా తాతయ్యకి అయితే. ఇంకా డాడీ మీద అయితే చెప్పలేనంత బెంగ. డాడీ నైట్ పూట ఏమన్నా పని ఉండి లేటుగా రావటం అట్లా అయింది అనుకోండి, 12 కానీ 2 కానీ, ఆ టైం వరకు పడుకోరనమాట తాతయ్య. రాలేదు నా కొడుకు అని చెప్పేసి మెల్కొనే ఉంటారు. అంత ప్రేమ డాడీ అంటే తాతయ్యకి. నేను చిన్నగున్న కాడ నుంచి చూస్తున్నా మా తాతయ్యని. మేమంటే చాలా ఇష్టం, కేరింగ్ ఎక్కువ అనమాట. డాడీ అన్నా మేమన్నా ఏమన్నా అయితే చూడలేరు, తొందరగా వచ్చి మాట్లాడిస్తారు. డాడీకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఎందుకురా నీకు బాధ, అసలు ఎందుకురా అని చెప్పేసి డాడీని పట్టుకొని ఏడ్చినారనమాట. మా తాతయ్యకి ఇలా ఇద్దని కళ్ళు కూడా అనుకోలే, కానీ ఏం చేస్తాం, ఇట్లా అయింది. కానీ చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకున్నాడు మా తాతయ్య. డబ్బులు కావాలన్నా కొనుక్కోడానికి ఇగో తీసుకొని ఇచ్చేవాడు. డబ్బులు అడుగుతున్నా కదా తిడతాడేమో మా తాతయ్య అని చెప్పేసి 2 రూపాయలు జాలే అని చెప్పేసి అనేదాన్ని. 2 రూపాయలతో ఏం కొనుక్కుంటావు, నువ్వేమైనా చిన్నపిల్లవా ఏంది అని చెప్పేసి 10 రూపాయలు 50 రూపాయలు అట్లా ఇచ్చేవాడు కొనుక్కోడానికి రోజు. నాకైతే డబ్బులు, నాకు తెలిసి మంచి వాళ్ళకి ఇట్లాంటి కష్టాలన్నీ వస్తాయేమో. అబ్బా ఎంత మంచివాడో మా తాత. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూడాల్సి వస్తుంది.